బైస్టాండర్డ్ ఎఫెక్ట్, జడత్వం అనేది మనల్ని పట్టి పీడిస్తోందండి. మనల్నే కాదు, మన కుటుంబాన్ని పీడిస్తోంది. మన బిడ్డల్ని సరైన వాళ్ళగా ఎదగనివ్వకుండా చేస్తోంది. వాళ్ళు ఎంటర్‌ప్రెన్యూర్ అయ్యే అవకాశం పోగొట్టేస్తున్నాం. వాళ్ళు ఒక మంచి మనిషి అయ్యే అవకాశాన్ని గూడా పోగొట్టేస్తున్నాం. వాళ్ళు జీవితంలో సక్సెస్ అయ్యే అవకాశాన్ని గూడా మనం పోగొట్టేస్తున్నాము. ఈ బైస్టాండర్డ్ అండ్ జడత్వం ఎఫెక్ట్‌తో. మన వీడియోసు మీకు కాస్త విచిత్రంగా అనిపిస్తాయండి. అంటే ఏంటి ఇంత లెంగ్తీగా ఉన్నాయి అనిపిస్తూ ఉంటాయి. కానీ వాస్తవాలు ఇవన్నీ కూడా. రీసెంట్‌గా ఒక న్యూస్ చదివానండి ఒడిస్సాలో. ఒడిస్సా ఏముంది మన దేశంలో ప్రతి రాష్ట్రంలో ఆ మాటకొస్తే ప్రతి ఊళ్ళోనూ ఇదే జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మీ కామెంట్ చాలా చాలా ఇంపార్టెంట్. అంటే మీ స్పందన ఎందుకిలా ఉంది? ఏంటి అని నేను అంటున్నాను. మీరేమంటారనేది స్పందన చాలా ఇంపార్టెంట్. మీ కామెంట్ నేను చదువుతున్నానండి. ప్రతి కామెంట్ చదువుతున్నాను. స్పందించి మళ్ళీ ఒక వీడియో చేస్తున్నాను. అలాగే చాలామంది చదువుతున్నారు. సరే విషయానికొచ్చేస్తాను. ఒక కుర్రాడు ఏడో తరగతి మహా అయితే చదువుతున్న కుర్రాడు సైకిల్ మీద వెళ్తున్నాడు. అటుగా చేపల లోడ్ వస్తోంది. చిన్న యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ చిన్నదే కానీ లారీ పడిపోయిందండి. తిరగబడిపోయింది. చేపలన్నీ గూడా చెల్లాచెదురుగా పడిపోయినాయండి. కుర్రాడు గూడా పడిపోయాడండి. కానీ జనం వచ్చిన వచ్చిన జనం పైకి కిందకి కొట్టుకుంటున్న చేపలు లైవ్ ఫిష్ కదండీ! వాటినే చూశారు. వాటినే పట్టుకుపోయారు కానీ పడిపోయిన కుర్రాడున్నాడు చూశారు. ఏది లారీ యాక్సిడెంట్ అయ్యి పడిపోయి కదలకుండా పడున్న ఏడో తరగతి కుర్రాడిని ఒక్కడు కూడా పట్టించుకోలేదండి. ఆ కుర్రాడు చనిపోయాడండి. చేపలు మొత్తం ఖాళీ అయిపోయినియి. ఆ కుర్రాడి శవం మాత్రం అక్కడే ఉంది. అది జరిగింది కథే ఇది నిజంగా. కావాలంటే మీరు కూడా గూగుల్ చేసుకోవచ్చు. అంటే ఏం జరుగుతోంది అంటే దీనికి మనం ఏం చేస్తామండి? అందరూ అలాగే ఉన్నారు గదా! అంటారు. మనం రోడ్డు మీద ఎళ్తూ ఉంటాం. ఏదో యాక్సిడెంట్ అవుతది. చూడ్డానికి ఇష్టపడతాం. అక్కడ ఆగుతాం. కొంతమంది మహానుభావులుంటారు. ఆడి దగ్గర ఇంకా ఏం దొరుకుద్దా? పర్సో లేకపోతే వాచో ఏవో ఉంటాయి గదండీ! ఫోనో అవి దొబ్బుకెళ్ళిపోదాం అనే బ్యాచ్ ఒకళ్ళు. ఏ ఒక్కళ్ళు చొరవ తీసుకొని అంబులెన్స్‌కి ఫోన్ చేయరు. కనీసం 104, 108కి ఫోన్ చేయరు. కొంతమంది ఎందుకొచ్చిన గొడవలే మళ్ళీ అక్కడ పోలీస్ కేసులవుతాయి. లేతే హాస్పిటల్స్‌లో పెద్ద ఇది ఉంటుంది. నాకే దిక్కు లేదు. 500 ఖర్చు పెట్టి ఈడిని ఆటో ఎక్కించుకొని నేనెక్కడ తీసుకెళ్ళను. ఈ టైప్ అండి. ఇక రోజువారీ జీవితంలో అక్కడ, ఇక్కడ ఏముంది? ఇలాంటివి ఎన్ని జరుగుతున్నాయంటే ఇదే బైస్టాండర్డ్ ఎఫెక్ట్. రాజుగారి కథ తెలుసు కదండీ! ఏది రాజుగారి పెళ్ళికి ఆహ్వానం పంపించి అందరూ పాలు పోయండి అంటే, ఎవడో ఒకడు పోస్తాడులే, పాలు పోస్తాడులే నేను నీళ్లు పోయపోతే నేను తెలిసిపోతుందా అని అందరూ నీళ్ళే పోసిన సంఘటన ఉంది చూడండి. అలా ఉంది ఈరోజు మన పరిస్థితి. అంటే ఎవడో చేస్తాడులే అనుకుంటున్నాం గానీ, మనం చేయట్లేదండి. ఇక్కడ మన పిల్లలకి పెంపకానికి దేనికి సంబంధం ఏంటండి అంటారు మీరు. అక్కడికే వస్తున్నానండి. వీడియో చివరిలో అవి గూడా చెప్తానండి. అంటే ఈ స్పందించిన కుర్రాళ్ళు, స్పందించిన మనుషులు, స్పందించిన పిల్లలు జీవితంలో ఎలా సక్సెస్ అయ్యారు? ఎంత మోస్ట్ సక్సెస్‌ఫుల్ స్టార్టప్స్ పెట్టారు? లేతే ఎంత పేరు ప్రఖ్యాతులు 'బాలగ్రామ్' అనే గొప్ప స్వచ్ఛంద సంస్థని ఈ రోజుకి బాలల హక్కుల మీద పోరాడుతున్న స్వచ్ఛంద సంస్థని స్థాపించిన కైలేష్ సత్యార్థి లాంటి వాళ్ళు ఎలా వచ్చారు? అంటే ఈ ఆలోచనలోంచి వచ్చారనేది ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఈ బైస్టాండర్డ్ ఎఫెక్ట్ ఎక్కడి నుంచొస్తోంది అంటే ఏం లేదండి. అప్పుడు నాకేదో జరిగింది, నాకేదో ఇబ్బందొచ్చింది అంటే మా నాన్నగారికి ఇబ్బందొస్తే ఎవడైనా పట్టించుకున్నాడా? పాపం ఆయన గుండాకి చచ్చిపోయాడు గదా! రోడ్డు మీద ఆయనకి యాక్సిడెంట్ అయితే ఎవడైనా పట్టించుకున్నాడా? చనిపోయాడు గదా! నేనెందుకు పట్టించుకోవాలి? అనే రకం ఒకళ్ళు. రెండో వాళ్ళు అసలు ఆఫీస్ టైం అయిపోతోంది. లేకపోతేనా అసలు మామూలుగా ఉండదు. తీసుకెళ్ళిపోయి మొత్తం నేనే చేయించేసేవాడిని. ఆఫీస్ టైం అయిపోతుంది కాబట్టని ఒక రకం. చేతిలో కూరగాయలు ఆ ఎనకాల మా మిసెస్ వీళ్ళందరూ ఉన్నారు. అందుకే చేయలేకపోయాను ఏ హెల్పు అని ఇంకొక రకం. ఇంతమందున్నారండి. ఇంతమందున్నారు. మొదటి బ్యాచ్ ఉన్నారని చెప్పాను చూడండి. ఏది హాస్పిటల్‌కెళితే అక్కడ పోలీస్ కేసులు వగైరా ఇవన్నీ ఉంటాయి. అదే భయమని. యాక్చువల్‌గా అది వాస్తవం కాదు. మీకు తెలుసైనా గానీ మీకు అవగాహన ఇవ్వాలి కాబట్టి ఈ వీడియోలో అది కూడా చెప్తున్నాను. కేంద్ర ప్రభుత్వం 'రహవీర్' అని చెప్పి ఒక స్కీమ్ ఉందండి. గూగుల్‌లో కొట్టొచ్చు మీరు. ఎవరినైతే మీరు హాస్పిటల్‌లో జాయిన్ చేశారో వాళ్ళ ప్రాణాలు కాపాడుతాయి. ప్యారలల్‌గా మీకు ఒక 25,000 కూడా ఇస్తారు. ప్రశంసా పత్రం కూడా ఇస్తారు. జీవితంలో అంతకు మించిన తృప్తి, అచీవ్‌మెంట్ ఏముందండి? డబ్బుకు డబ్బు వస్తుంది కదా! మంచి గుర్తింపు ఇస్తుంది కదా! మంచి ఏదైనా ఒక మంచి కార్యక్రమంలో మిమ్మల్ని శాలువా కప్పి సత్కారం కూడా చేస్తారు కదా! మీకు తెలుసా ఈ విషయం? ఇంకొక వీడియోలో చేస్తాను డీటెయిల్డ్‌గా. నిజంగా మీలో ఎంతమందికి ఈ రహవీర్ గురించి తెలుసుకోవాలనుందో చెప్పండి. అలాగే రోడ్ యాక్సిడెంట్ జరిగితే ఆ కుటుంబానికి ఒక 50,00,000 నుంచి ₹1,00,00,000 దాకా వస్తాయన్న సంగతి తెలుసా మీకు? థర్డ్ పార్టీ ఇన్స్యూరెన్స్ అనేది ఒకటుందని. ఉచితంగా సర్వీస్ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారండి. మహా అయితే పోనీ మంచి లాయర్ కావాలంటే 5%, 10% తీసుకున్నా గానీ, ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టనివ్వకుండా వీళ్ళకి ఒక 50,00,000, ₹1,00,00,000 ఇప్పిస్తారని తెలుసా? అంటే ఆ మనిషి
ఓ ఏజ్‌ని బట్టి, సంపాదనను బట్టి, అతని మీద ఆధారపడిన వాళ్ళని బట్టి ఆ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అప్లై అవుతోంది. సాయం చేసేవాళ్ళు ఉన్నారని తెలుసా? అడగండి. దయచేసి అడిగితే మీలో ఎంతమందికైతే ఇంట్రెస్ట్ ఉందో ఈ సబ్జెక్ట్స్ మీద ఇంకొక వీడియో చేయడానికి నాకు మీ కామెంటు ప్రేరణ అవుతుంది కాబట్టి అడగండి అని చెప్తున్నానండి. సో, మరి మన ఈ బైస్టాండర్డ్ ఎఫెక్టు ఏ స్థాయికి వెళ్ళిపోయింది అంటే మీకు తెలుసు కదండీ! ఇంకా విపరీతమైన నిర్లక్ష్యం. అంటే ఎటువంటి చేతన ఉండదు. ఎటువంటి స్పందన లేని మనుషుల్ని, పిల్లల్ని మనం తయారు చేస్తున్నామండి. మీకు తెలుసు పిల్లలుంటారు కాస్త యాక్టివ్‌గా ఉంటారు. అయ్యో పాపం అని కాస్త చొరవగా ఉంటారండి. ఏదైనా ఇలాంటిది జరిగితే ఫర్ ఎగ్జాంపుల్ ఆడిని మనం ఆపేస్తామండి. తొక్కిపెట్టేస్తాం. "నువ్వు మూసుకో, నీ పని నువ్వు చూసుకో" అంటాం. సపోజు ఎవడో స్కూల్లో ఏదో ఇబ్బందొచ్చింది. పెన్నో, పెన్సిలో, బాలో, బ్యాటో లేదు. ఇచ్చామనుకోండి. "నీది నువ్వు చూసుకోలేవా? నువ్వే ఏడవలేవు వాడిని" అంటాం. వాడికి ఏదైనా ఇబ్బందొచ్చి వీడేదైనా కాస్త రిస్క్ చేశాడనుకోండి. మనం చెప్తాం కదా! "చాలింకా ఆపు ఓవర్ యాక్షను" అంటామండి. లేదు క్లాస్ టీచర్‌ని మళ్ళీ అడుగుతూ ఉంటాడు ఏదో. క్లాస్ టీచర్ నుంచి ఫోనొస్తుంది. "మీ వాడు ఇసిగించేస్తున్నాడండి" అంటే మనం దానికి తగ్గట్టుగా చెప్పడం మానేసి, "ఏంటి అతి చేస్తున్నావా? ఓవర్ యాక్షన్ చేస్తున్నావా?" అంటాం. లేదు వాడు ఏ ఎన్‌సీసీలోనో లేతే ఎక్కడో ఎన్‌ఎస్‌ఎస్‌లోనో జాయిన్ అవుతాను అంటే, "మూసుకొని చదువుకో" అని చెప్పి అంటే వాడి రాత మనం రాసిస్తున్నామండి. "అది గుమస్తా అవుతావులే నువ్వు చాలు" అని మనమే చెప్పకనే చెప్పేస్తున్నాం. సో, ఇక్కడ ఒక మనం భయాన్ని క్రియేట్ చేసి, ఆ భయం బాధ్యతని మింగేసేలా చేస్తోంది. బాధ్యతలు మర్చిపోతున్నారు. చొరవ బదులు స్వార్థం వచ్చేస్తుంది. మనస్సంతా గూడా స్వార్థం నిండిపోతుందండి. సో, మరి మనం ఎవరిని ప్రోత్సహిస్తున్నాము, ఎలాంటి వాటిని ప్రోత్సహిస్తున్నాం అనేది మీకు తెలుసండి. ఇందాకడ చెప్పాను గదా! ఏదైనా ఒక యాక్సిడెంట్ కేసులో గోల్డెన్ అవర్ ఉంటుంది. మొదటి గంటలో తీసుకెళ్ళిపోగలిగితే దగ్గరలో హాస్పిటల్‌కి ప్రయాణం నిలబడుతుంది. కానీ మనకు తెలుసు కదండీ! మనం ఏం చేస్తాం ఎవడో ఒకడు తీసుకెళ్తాడులే, మనమే తీసుకెళ్ళాలా అనుకుంటాం తప్పించి, అక్కడ సాయం చేసే అవకాశం మనకొచ్చింది. జీవితకాల అచీవ్‌మెంట్ కదండీ అలాంటిది. సపోజ్ అందరికీ యాక్సిడెంట్‌లే అక్కర్లేదు. రోడ్డు పక్కన ఒక మ్యాన్ హోల్ చూస్తామండి. ఆ మ్యాన్ హోల్‌లో ఖచ్చితంగా పడితే చనిపోతాడని తెలుసండి. కనీసం దాన్ని క్లోజ్ చేసే తీరికుండదు మనకెవరికి కూడా. సినిమాల్లో అదే హీరోయిను కారు దిగి ఆ గోతులు రోడ్డు మీద గోతులు చాలా ఎగ్జాంపుల్స్ కదండీ. ఒక ఎర్ర ఎర్రగుడ్డ గట్టి కర్ర పాతితే మాత్రం ఆహా! ఓహో! అని చప్పట్లు కొడతాం. మనం ఏ రోజు కూడా దానికి సాహసించం. సరే పక్కన పెడదాం. ఒక మ్యాన్ హోలు, ఒక గొయ్యి లేకపోతే ఒక యాక్సిడెంట్ చూసాం. కనీసం 100కో, 112కో కనీసం 1100 ఆల్ ఇన్ వన్ కాల్ సెంటర్ కదా! వాళ్ళకి ఫోన్ చేస్తున్నామా? ఫోన్ చేసి ఇదిగో ఇక్కడ జరిగింది వీళ్ళకి సాయం చేయండి అని ఎప్పుడైనా గానీ చెప్తున్నామా? ఎంతమందిని చెప్తున్నాం చెప్పండి? లేదు. ఎందుకు అంటే స్పందన అనేది మనిషికుండే సహజ గుణం అండి. ఆ స్పందనని మనం చంపేసుకున్నాం. దాంతో న్యూరో ఇమేజింగ్ అనే కెపాసిటీ మనుషుల్లో పోయిందండి. ఇందాకడ చెప్పాను కదా! 'కైలాష్ సత్యార్థి' స్టోరీ. రోజు ఆయన టీచర్‌గా చేసేవాడు. రోజు వచ్చే కుర్రాడు ఒకడు రావట్లేదండి. ఏంటి రావట్లేదని చూస్తే ఇంటి దగ్గర ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆ నాన్నకి సాయం చేస్తున్నాడు. చెప్పులు కుట్టుకునేవాళ్ళాళ్ళు. నాన్న ఆరోగ్యం కూడా ఏం బాలేదు. అబ్బా! ఇంతమంది ఇలాంటి పిల్లలు ఉన్నారని చెప్పి నేను చేయాల్సింది టీచింగ్ కాదు. వీళ్ళకి సాయం అని చెప్పి బాలగ్రామ్ అని ఏర్పాటు చేశాడు కైలాష్ సత్యార్థి అండి. ఈయన 'కరుణ ద పవర్ ఆఫ్ కంపాషన్' అనే ఒక బుక్ రాస్తాడు. వీలైతే మీరు చదవండి. అంటే నోబెల్ ప్రైజ్ విన్నర్ అండి ఈయన. ఇండియా నుంచి నోబెల్ ప్రైజ్ విన్నర్లు ఈ మధ్య కాలంలో నోబెల్ ప్రైజ్ విన్నర్స్ అసలు లేరు. నోబెల్ ప్రైజ్ ఇచ్చారు అంటే కారణం మీకు అర్థమైంది కదండీ! ఇది ఈయన స్టోరీ. ఇంక ఇవి కాకుండా ఇంకా చూద్దాం. ఇంకా కొన్ని స్టోరీస్ మీకు చెప్తాను. ఇక్కడ మీకు ఉపయోగపడతాయండి. సైన్యం చనిపోతూ ఉంటారు. సైన్యంలో అనేక మంది చనిపోతున్నప్పుడు మనందరికీ ఆవేశం, కోపం వగైరా అన్నీ వచ్చేస్తాయి కదండీ! కానీ అర్జున్ అగర్వాల్‌కి కూడా అంతకు మించి కోపమే వచ్చింది. కుతకుతామని ఉడికిపోయిందండి. ఈ కోపంలోంచి వచ్చిందే ఏరో ఆర్చ్ అనే స్టార్ట్ చేశాడండి. ఇక్కడ జవాన్లకు బదులుగా రోబోలు ఈ ఏరో ఆర్చ్ అనేది రోబోలండి. ఎక్కడైతే జవాన్లు పనిచేయలేరో, మనుషులు ఎక్కడైతే ఉండలేరో అక్కడ ఈ రోబోలుండి పనిచేస్తాయండి. ఇదొకటి. రెండోది పూణేకి సంబంధించిన ఒక యువకుడు రాకుల్ బాకారే ఈ మెకానికల్ ఇంజినీరింగ్ చేశాడు. కానీ చుట్టుపక్కల ఎప్పుడు వెళ్ళినా గానీ సొంతూరికి ఎండిపోయిన బోరుబావులు, ఎండిపోయిన పొలాలు ఇవే ఉండేవండి. అవన్నీ కూడా ఇవి ఇతన్ని ఎక్కిరిస్తున్నట్టు అనిపించేది. అక్కడి నుంచి ఒక ఆలోచనొచ్చింది. బోర్ రీచార్జర్ అని చెప్పి ఒక స్టార్టప్‌ని స్టార్ట్ చేశాడు. సక్సెస్‌ఫుల్ ఐడియాని ఈరోజు భూగర్భ జలాలు పెంచడానికి ఉపయోగిస్తున్నాడు. ఇంకొకటుందండి. ఒక
సందీప్ తల్వార్ అనే అతను నియో బోల్ట్ అనేది తయారు చేశాడండి. ఏం లేదు, చక్రాల కుర్చీ టక్మని చెప్పి మడతేస్తే 3 క్షణాల్లో త్రిచక్ర వాహనం కింద అయిపోతుంది. ఇలాగా అంటే ఎక్కడైతే ఈ కంపాషన్ ఉందో, ఎక్కడైతే సహానుభూతి ఉందో, ఏ మనుషుల్లో అయితే ఈ జాలి, దయా గుణాలు ఇలాంటివి ఉన్నాయో అక్కడ ఇదిగో చూసారుగా మనుషులు ఎలా ఆలోచిస్తారు, ఎలా ఎదుగుతారు, ఎంత మంచి పేరు తెచ్చుకుంటారు అనేది. కానీ మనం ఏం చేస్తున్నాం, మన కళ్ళ ముందే ఏది జరిగినా కానీ అంటే ఎవడో ఒకడు సూసైడ్ చేసుకుంటున్నా కానీ అలా చూస్తూ ఉంటాం. లేకపోతే ఫోటోలో, వీడియోలో తీసి సోషల్ మీడియాలో పెట్టడానికి, మనం పాపులర్ అవ్వడానికి, లేకపోతే మీకు తెలుసు కదా రకరకాల హ్యాష్ ట్యాగ్స్తో పాపులర్ చేయడానికి, లేకపోతే మనకున్న చెత్త అభిప్రాయాలను చెప్పడానికి వాడతాం తప్పించి స్వయంగా మనం అక్కడ స్పందిస్తున్నామా? కనీసం ఈ సమాజం పట్ల కృతజ్ఞత చూపిస్తున్నామా? సమాజం పట్ల ఎవరికైతే నిర్లిప్తత లేదో, ఎవరైతే కృతజ్ఞత చూపిస్తారో వాళ్ళు సూపర్ అండి. ఇంకా ఫైనల్గా ఇంకొక కథ చెప్తాను మీకు. కామెంట్లో దయచేసి మీ ఒపీనియన్ చెప్పండి. ఒక తైవాన్ అమ్మాయి ఇండియా వచ్చిందటండి ఆ మధ్య. ఇంకా తైవాన్లోనే నానా రకాల బాధలు పడి చితికిపోయి, ఇండియా ఏదో కర్మభూమి కదా, ఇక్కడ చాలామందికి అంటే స్టీవ్ జాబ్ స్టోరీసు ఇలాంటివన్నీ చదువు ఉంటుంది ఆ అమ్మాయి. ఇక్కడికి వస్తే ఏదో మనశ్శాంతి దొరుకుద్దులే అని చెప్పి వచ్చిందండి. ఇక్కడికి వచ్చింది. వస్తే కళ్ళ ముందే ఒక యాక్సిడెంట్ జరిగిందండి. కళ్ళ ముందే యాక్సిడెంట్ జరిగితే పట్టించుకోలేదు. నా బాధలే నాకున్నాయి, ఏం చేస్తాంలే, నన్ను ఎవడైనా పట్టించుకున్నాడా, నన్ను ఇలా తీసుకురావడానికి కారణం ఈ సమాజమే కదా, అది కూడా తైవాన్ సమాజం, ఇండియాలో ఎవరికో ఏం జరిగితే నేనేం చేస్తాను అని పట్టించుకోలే వెళ్ళిపోతుంటే, ఈలోపు ఒక అతను పట్టించుకొని ఆ యాక్సిడెంట్ అయిన అతన్ని ఒళ్ళోకి తీసుకొని ఇతను ఒళ్ళోకి తీసుకున్న అతను ఒక వికలాంగుడు అండి. అతని దగ్గర ఉన్న క్లాత్ తీసి అతనికి ఆ రక్తం పోతుంటే, పిల్లాడు యాక్సిడెంట్ అయింది కూడా ఒక పిల్లాడికి, ఆ రక్తాన్ని కట్టుకట్టి ఆటో పిలిచి మాట్లాడి హాస్పిటల్కి తీసుకెళ్తే ఈ అమ్మాయి అప్పుడు స్ట్రైక్ అయిందండి. ఈ అమ్మాయికి ఏం పోగొట్టుకున్నాను నేను ఎందుకోసం ఇక్కడికి తిరుగుతున్నాను, ఓహో ఇది కదా కావాల్సింది, ఇది కదా ఉండాల్సింది అని చెప్పి ఇంకా ఏడ్చేసిందండి. మామూలు ఏడుపు కాదు, ఏడ్చేసింది. ఇది ఏ సైకియాట్రిస్టు కూడా నయం చేయలేని వ్యాధిది, ఎవరికి వాళ్ళే చేసుకోవాల్సింది. అంటే మనం ఆలోచన, సమాజం పట్ల మనకున్న ఆలోచన అట్లా ఉండాలండి. అంటే మీకు తెలుసు మనం ఎలా పెంచుతున్నాం పిల్లల్ని, మనం ఎలా తయారవుతున్నాం అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సాటి మనిషి బాగుండాలి, సాటి మనిషి కష్టాల్లో ఉంటే మనకు వీలైనంత సాయం చేయాలి అనే గుణం ఖచ్చితంగా మనల్ని, అంటే అతనికి ఏం సాయం చేస్తుందో నాకైతే తెలియదు కానీ మనల్ని అయితే ఆనందంగా, హ్యాపీగా ఉంచుద్ది అని చెప్పి నేనైతే బలంగా నమ్ముతానండి. ఇంకో మీ పిల్లలకు కూడా పనికొస్తుంది ఈ స్టోరీ చెప్తాను. అవసరమైతే ఈ మినిట్ నుంచి మనకు ఖాళీ ఉండదు కదండి, ఈ మినిట్ నుంచి అయినా చూడమనండి. ఒక అడవి తగలబడిపోతుందండి. అంటే చూడండి ఎలా ఉందో ఆలోచన. అడవికి రాజు సింహం. అయ్యో తగలబడిపోతుంది అని దూరంగా పారిపోయి ఎక్కడో కూర్చొని చూస్తూ ఉంటుందండి. ఒక పిట్ట, చిన్న పిట్ట అండి, చిన్న పిట్ట ఏం చేస్తుందంటే వెళ్ళి ఆ దగ్గరలో నీళ్లు ఉంటాయి కదా, తడుపుకొని వచ్చి ఇక్కడికి విదిలిస్తోంది. సింహం పిలిచి అడిగింది, నీకున్న స్థాయి ఎంత, నువ్వెంత, అడవికి రాజుని నేనే ఏం చేయలేదు, మూసుకొని కూర్చున్నాను, నువ్వేం చేస్తున్నావంటే అప్పుడు ఆ పిట్ట చెప్పిందటండి, నా ప్రయత్నం నేను చేస్తున్నాను, ఈ అడవి ఒక్క చెట్టుతోనే మొదలై ఉంటుంది, ఆ చెట్టు కూడా ఒక మొక్కతోనే మొదలై ఉంటుంది కదా, అలాగా నేను చేసే ప్రయత్నంలో నేను పోసే నీళ్ళల్లో అక్కడ తడిపి ఇక్కడికి వచ్చి రెక్కలు విదిలిస్తుంది కదండి, ఆ ఒక్క మొక్క బతికినా అది చెట్టు అవుతుంది, ఆ తర్వాత అదే పెద్ద అడవి అవుతుంది, నాలాంటి ఎన్నో పక్షులకి అది దారి చూపిస్తోంది, నివాసం అవుతోంది, నేను కూడా అలాగే కదా మరి ఇక్కడ ఉన్నాను అన్న గ్రాటిట్యూడ్ని నేను చూపించుకుంటున్నాను, అంతకు మించి ఏం లేదు అని చెప్పిందంటే అప్పుడు అర్థమైంది రాజుగా తను ఏం చేయాలి అనేది. సో మరి మన ఆలోచన ఎలా ఉంది, మనం ఎటువైపు పెడుతున్నాం, మీకు ఈ రకమైన విషయాలు నచ్చుతున్నాయా? దయచేసి కామెంట్లో చెప్పండి. మీరు కామెంట్లో చెప్తే నేను దాన్ని బట్టి స్పందిస్తాను. ఇంకా మంచి వీడియోలు చేసుకుందాం, మంచి విషయాలు చెప్పుకుందాం. ఇది చాలామందికి అవసరం, నాకు తెలిసి ఈ వీడియో మనలో చాలామందికి అవసరం అయి ఉంటుంది. సో దయచేసి ఒక లైక్ ఇస్తే వాళ్ళకి వెళుతుంది, లేదు పర్సనల్గా షేర్ చేస్తే వాళ్ళకు ఉపయోగపడుతుంది అనేవాళ్ళు దయచేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.